సో మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలతో కాకినాడ పోర్ట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా సిఐడి బృందం సోదాలు చేపట్టింది. మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో 10 మంది బృందంతో దాడులు చేశారు. నిన్న మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. 2019 నుంచి 2024 వరకు సీ పోర్టు జరిగిన లావాదేవీలు అలాగే ఎగుమతులు దిగుమతులపై ఆరా తీశారు. పోర్టుకు సంబంధించి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, సిఐడి సోదాలకు సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? అసలు ఏం జరుగుతుంది కాకినాడ పోర్టులో? సతీష్, చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాకినాడ పోర్ట్ మీద సిఐడి చిట్ని అయితే ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం చిట్ని అయితే ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం నిన్నైతే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏపీ సిట్ చీఫ్గా అయితే మాత్రం వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన్ని తీసుకున్నారు. ఉన్న మిగతా 5 సభ్యులు అయితే మాత్రం సిఐడి ఎస్పీ ఉమామహేశ్వరరావు, డిఎస్పీ అశోక్ గోవర్ధన్ రావు, బాలసుందర్రావు, రతేలు నియమించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతిపై నివేదిక చిట్టి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. చిట్టి పూర్తిస్థాయి అధికారులు అప్పగించింది. పీడీఎస్ అక్రమ రవాణాపై ఇప్పటికే 13 ఎఫ్ఐఆర్లు అయితే మాత్రం నమోదు చేయడం అయింది. దీనికి సంబంధించి అయితే మాత్రం కాకినాడ ఏదైతే ఉందో కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలి వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక మీదట ఎప్పుడు కూడా పేదలకు అందాల్సిన బియ్యం కాకినాడ పోర్టే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పోర్ట్లోనూ కూడా కాకినాడ బియ్యం పీడీఎస్ బియ్యం వెళ్ళకూడదని చెప్పి ప్రభుత్వం అయితే ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ స్టెల్లా ఎల్1 షిప్ పనామా షిప్ సీజ్ చేసిన బియ్యాన్ని కూడా అధికారులు ఏదైతే ఉందో నిన్న ఏర్పాటు చేసిన అధికారులు మొత్తం కూడా సీజ్ చేసి అయితే మాత్రం దానికి సముద్ర తీరానికి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంటే ఇటువంటి ఏదైతే కాకినాడ నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిగా భద్రత ఏర్పాటు చేయాలి. ఈ ఏదైతే ఉందో పేదలకు అందాల్సిన రైస్ పీడీఎస్ రైస్ను అక్రమంగా తరలించే విధానాన్ని ఆపాలి అనే దిశగా అయితే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిగా దీన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక మొన్న సీఎంతో కన్సిడర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సీఎంతో ఆలోచన చేసి అనంతరం కూడా సిట్ని అయితే కాకినాడ పోర్ట్ మీద అయితే సిఐడి చిట్ని అయితే దర్యాప్తుకి అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 సభ్యులతో కూడిన బృందం అయితే మాత్రం నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 11:30 వరకు కూడా ఈ అధికారుల బృందం మొత్తం కూడా కాకినాడ ఏదైతే ఉందో యాంకరేజ్ పోర్ట్ అదేవిధంగా సీ పోర్ట్ను కూడా మొత్తం అణువణువు కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో పోర్టుకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఎవరిని కూడా లీవులకు కూడా అనుమతించకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చిట్టు ఏదైతే ఉందో ఇంట్రాగేషన్ దీని యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారులు అయితే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరితో పాటు కాకినాడ జిల్లా అధికారులకు సంబంధించిన రెవెన్యూ అధికారులు అదేవిధంగా మొత్తం కాకినాడ పోలీస్ శాఖ అదేవిధంగా కాకినాడ సంబంధించిన మిగతా సివిల్ సప్లై అధికారులు మొత్తం అందరూ కూడా ఈ చిట్టు అధికారులతో పాటు 30 మంది బృందం అయితే మాత్రం చిట్టు అధికారులతో పాటు ఈ విచారణలో అయితే పాల్గొన్నారు. దీని నేపథ్యంలో మొత్తం కాకినాడ గత 2019 టు 2024 వరకు కూడా ఎటువంటి ఎగుమతులు జరిగాయి అదేవిధంగా ఎటువంటి దిగుమతులు జరిగాయి, కాకినాడ నుంచి ఈ సీ పోర్ట్ నుంచి ఓన్లీ రైస్ ఒకటేనా ఇంకా ఎటువంటి అయినా మాదక ద్రవ్యాలు లాంటి ఏమైనా ఎగుమతులు జరిగాయా అనే దాని మీద కోణంలో కూడా చిట్టు బృందం అయితే మాత్రం మొత్తం పరిశీలన చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే కనుక కాకినాడ సంబంధించిన ఏదైతే ఉందో పీడీఎస్ రైస్ అదనంగా బాయిల్డ్ రైస్ మొత్తం 2019 డే 1 నుంచి నిన్న 2000 గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం కంప్లీట్ 2024 వరకు కూడా ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ అయింది, బాయిల్డ్ రైస్ ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ అయింది, అదేవిధంగా రా రైస్ అదేవిధంగా పీడీఎస్ రైస్ అందులో మిక్స్ అయిన పీడీఎస్ రైస్ ఎన్ని టన్నులు మొత్తం బిల్స్ ఏవైతే ఉన్నాయో పోర్ట్ నుంచి తరలి వెళ్ళిన మొత్తం కంప్లీట్ కూడా అకౌంట్స్ అని కూడా ఈ చిట్టు బృందం అయితే మాత్రం తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఓ పక్క పోర్టులు మొత్తం కంప్లీట్ కూడా చిట్టు బృందం ఆధీనంలో తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఏ ఒక్కరు కూడా వారి యొక్క అధికారులు మొత్తం కూడా వారి ఫోన్లు అయితే స్వాధీనపరుచుకుని మొత్తం కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి చిట్టు బృందం అయితే మాత్రం పోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు అయితే మాత్రం మ్యాక్సిమం మన పవన్ కళ్యాణ్ పట్టుకున్న 940 మెట్రిక్ టన్నుల బియ్యమే కాకుండా ఇంకా అదనంగా ఏమైనా బియ్యం ఉన్నాయా పీడీఎస్ రైస్ అనే దాని మీద కూడా అనేక కోణాల్లో అయితే మాత్రం విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే చిట్టు అధికారులు అయితే మాత్రం కొంత క్లారిటీ అయితే వచ్చింది. 2019 టు 2024 వరకు ఈ వ్యాపారం అంటే ఈ పోర్టు దాకా ఈ పీడీఎస్ రైస్ని ఎవరు తరలించారు, పోర్టు నుంచి ఎవరు దీన్ని షిప్
షిప్కి దీనికి ఎక్కిచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ ట్రాన్స్పోర్టర్ ఎవరు, దీని ఎక్స్పోర్టర్ ఎవరు అనే దాని మీద కూడా మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చిట్టు అధికారులు అయితే మాత్రం మొత్తం విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రతి దాంట్లోనే కూడా విభిన్న కోణాలు, అంటే ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు అయితే సీజ్ చేసిన పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్, దీంతో పాటు అదనంగా అనేక ఈ పోర్ట్ నుంచి అనేక ఎక్స్పోర్ట్ అయ్యాయి అనే దాని మీద మరో కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీంతో పాటు అంటే ఇప్పుడు పీడిఎస్ రైస్తో పాటు కాకినాడ సీపోర్టు సంబంధించిన 2014 టు 2019 టు 24 సంబంధించిన దిగుమతులు ఏవైతే ఉన్నాయో దిగుమతులు సంబంధించిన ఏమేమి దిగుమతి చేసుకున్నాం, ఏమేమి ఎగుమతి చేసాం అనే దాని మీద పూర్తిగా అయితే మాత్రం నివేదిక ఇవ్వాలని చెప్పి పోర్టు అధికారుల మీద ఈ చిట్టు బృందం అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు గత 2019 టు 24 సంబంధించిన ఇంత ఘోరమైన స్మగ్లింగ్ ఇక్కడ జరిగితే మీరందరూ ఏం చేస్తున్నారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే స్మగ్లింగ్ చేస్తున్నారా అని చెప్పి చిట్టు అధికారులు అయితే మాత్రం పోర్టు అధికారులు అయితే నిలదీశారు. ఈ నేపథ్యంలో వారు నుంచి సమాధానం రాకపోతే మొత్తం అందరినీ కూడా మొత్తం అబ్జర్వేషన్లో పెట్టి వారు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ విచారణ పూర్తయ్యే వరకు అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి చిట్టు నివేదిక మొత్తం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అయితే మాత్రం గత ఏదైతే ఉందో నిన్న ఈ రోజు గత 2 రోజుల నుంచి జరుగుతున్న అనేక ఇక్కడ అకౌంట్స్ అన్ని కూడా ప్రస్తుతం ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. ప్రతిదీ డే 1 నుంచి 5 years సంబంధించిన 19 to 24 సంబంధించిన ఈ 5 years సంబంధించి మొత్తం ఏమేమి ఎక్స్పోర్ట్ అయ్యాయి అన్న విభిన్న కోణాల్లో అయితే మాత్రం ఎవరెవరు అధికారులు ఉన్నారో ఆ సమయంలో ఏ అధికారి ఈ పాత్ర ఎంత ఉంది, దానికి సంబంధించి అధికారులకు సంబంధించి ఇప్పుడు వరకు వెళ్ళిపోయిన అధికారులు 5 ఏళ్ళలో పోర్ట్ నుంచి వెళ్ళిపోయిన అధికారులు ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించి కొత్తగా వచ్చిన అధికారులు ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించిన అధికారి పాత్ర ఏ మేరకు ఉందనే దిశగా అయితే మాత్రం అనేక కోణాల్లో అయితే మాత్రం చిట్టు బృందం అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా చిట్టులో అయితే మాత్రం ఈ ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ మొత్తం కూడా పూర్తి స్థాయిగా అరికట్టే ప్రయత్నంగా చిట్టు బృందం అయితే మాత్రం ఓ నివేదిక రూపం అయితే క్లారిటీ వచ్చిందని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిగా ఒక నివేదిక రూపంలో అయితే మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చిట్టు బృందం అందజేయనట్లయితే సమాచారం అందుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు, థ్యాంక్ యూ భాను, థ్యాంక్ యూ హరిబాబు, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.